గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ చెల్లమల్ల రేవంత్ గారు ఉన్నారు. హాయ్ సార్. సార్, ఈరోజు మార్కెట్లో అయితే చూస్తే ఫ్లాట్గా స్టార్ట్ అయిపోయినాయి సార్. అంటే క్లోజింగ్ కూడా ఇంచుమించు ఫ్లాట్ అనే చెప్పాలనుకుంటాను. 67 పాయింట్స్ డౌన్ అయింది సార్ సెన్సెక్స్, అండ్ 78,472 దగ్గర క్లోజ్. నిఫ్టీ వచ్చేసి 25 పాయింట్స్ డౌన్ అయిపోయింది, 23,727. నిఫ్టీ బ్యాంక్ అండ్ మిడ్ క్యాప్ కూడా కొంచెం ఫ్లాట్. ఒక ఎఫ్ఎంసీజీ సెక్టార్ తప్ప ఎఫ్ఎంసీజీ సెక్టార్ బాగా కొంచెం పికప్లో ఉందని ఒకటి కనిపిస్తుంది. ఏం చెప్తారు సార్, ఈరోజు ఎలా రన్ అయింది, నెక్స్ట్ ఈ వీక్ అంతా ఎలా ప్రెడిక్ట్ చేస్తారు మార్కెట్ని? సో మార్కెట్స్ మనకి పర్టికులర్ యూఎస్ ఫెడ్ రిలేటెడ్ మీటింగ్ మనం అనుకున్నట్టుగానే అన్సర్టనిటీ. సో ఫెడ్ రిలేటెడ్ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ యాంటిసిపేటెడ్, కాకపోతే దాని తర్వాత వచ్చినటువంటి న్యూస్ అంటే లైక్ కామెంటరీ అని అంటాము. సో నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వాళ్ళు చెప్పినంతగా ఉండకపోవచ్చు అనే దాంతో సెల్లింగ్ ట్రిగ్గర్ అయిపోయింది. సెల్లింగ్ అనేది కేవలం అది ఏదో యూఎస్ మార్కెటే కాదు, అది ఇండియన్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్. ఇన్ఫాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ అంతా కూడా సెల్లింగ్ ట్రిగ్గర్ అయింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పీసీఐ పర్సనల్ కన్సంప్షన్ డేటా కొంతవరకు పాజిటివ్ గా ఉండడంతో అటు యూఎస్ మార్కెట్స్ రికవర్ అయినాయి, అండ్ దాంతో పాటు మన ఇండియన్ మార్కెట్స్ కూడా స్టేబుల్ గా ఉన్నాయి, కానీ రికవరీలోకి అయితే రాలేదు. వెన్ కంపేర్ టు లైక్ యూఎస్ మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్ రికవర్ కాలేదు. సో సాడ్ థింగ్ ఏంటి అని అంటే 200-day మూవింగ్ యావరేజ్ బిలోనే మనకి నిఫ్టీ క్లోజింగ్ అనేది జరుగుతుంది. అది కొంచెం ఇబ్బందికరం. సో నిన్న కానీ ఇవాళ కానీ హయ్యర్ సైడ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసినప్పటికీ మనకి మూవ్ అనేది పెద్ద ఎత్తున రాలేకపోయింది. సో రెండోది అంశం మనకి హవెవర్ వీకెండ్స్, మనకు ఒక రకంగా ఇయర్ ఎండ్ వస్తుంది, ఎఫ్ఐఐ యాక్టివిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. రేపు హాలిడే, క్రిస్మస్ ఎఫెక్ట్ ఉంటుంది సార్. క్రిస్మస్ ఎఫెక్ట్ అంటే అదే అండి, ఎఫ్ఐఐ యాక్టివిటీ తగ్గచ్చు, వాల్యూమ్స్ పెద్దగా ఉండకపోవచ్చు. వాల్యూమ్స్ లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే వాలటిలిటీ బిల్డప్ అవుతుంది మార్కెట్ లో. వాలటిలిటీ బిల్డప్ అవుతుంది కానీ బిగ్గర్ మూవ్స్ చేయవు ఐదర్ సైడ్స్. సో బేసిక్ గా మనకి రేపు మనకి హాలిడే, కొన్ని కంట్రీస్ లో 2 days హాలిడేస్ ఉన్నాయి. సో బేసిక్ గా మనకి వాల్యూమ్స్ అనేది తక్కువ ఉండటం వల్ల మనకి ఎక్కువ డబ్బులు మార్కెట్స్ లో ఫ్లో ఉండవు కాబట్టి, సో డెఫినెట్ గా దేర్ విల్ బి వాలటిలిటీ, బట్ దేర్ విల్ నాట్ బి ఎనీ మూవ్. ఎక్కడికి వెళ్ళదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటది. సో బేసిక్ గా మార్కెట్స్ అనేవి 24,000 అండ్ అబోవ్ క్లోజ్ అవుతాయేమో ఇయర్ ఎండింగ్ అనుకున్నాం, కానీ మనకి 23,800 బిలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఎదుర్కోవడం గమనిస్తున్నాం. అండ్ అది మీరు ఎఫ్ఎంసీజీ గురించి అన్నారు. ఎఫ్ఎంసీజీ ఈ రోజు రికవర్ అవ్వడానికి గల కారణం అక్కడ పెద్ద ఎత్తున ఏమి పాజిటివ్ న్యూస్ లెవెల్ అండి, కానీ కాకపోతే హ్యూజ్ సెల్లింగ్. మనకి రీసెంట్ గా జరిగిన కరెక్షన్స్ లో దాదాపుగా 15% ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ అనే కరెక్షన్ లోకి వెళ్ళింది. అండ్ అదేవిధంగా ఈ రోజు ఆటో సెగ్మెంట్ కూడా మనకు కొంతవరకు రికవరీ కనిపించింది. ఆటో సెగ్మెంట్ దాదాపుగా దాని పీక్ నుంచి 18% ఫాల్ అయింది. సో బేసిక్ ఏ రీజన్స్ లేవు, ఇట్స్ జస్ట్ ఫ్లాట్ మార్కెట్. సో ఏది కూడా డీప్ రెడ్ లో లేదు, ఏది కూడా డీప్ గ్రీన్ లో లేదు. ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ కూడా ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యాయి, స్లైట్లీ పాజిటివ్. సో ఇన్వెస్టర్లకి నెక్స్ట్ 1 year పాటు కూడా పెద్ద హోప్స్ ఏం పెట్టుకోకూడదని ఫస్ట్ నుంచి చెప్తున్నా. నెక్స్ట్ 1 year పాటు కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్ ఆన్ మార్కెట్స్. సో ఈ రోజు మనం చూసినా కానీ కొద్ది గొప్ప మనకి ఐటీసీ ఒకటే కొంచెం టాప్ కాంట్రిబ్యూటర్ గా ఉంది నిఫ్టీలో. నెక్స్ట్ టాటా మోటార్స్, టీసీఎస్, M&M. అదే నెగిటివ్ సైడ్ కొద్ది వరకు ఇన్ఫోసిస్, SBI అండ్ పవర్ గ్రిడ్, HDFC బ్యాంక్. సో ఇట్స్ మిక్స్ అండ్ మ్యాచ్. సో బేసిక్ ఇదేదో ఒక న్యూస్ ఉంది, ట్రిగ్గర్ అయింది అనే కండిషన్స్ అయితే ఏవీ లేవు. సో గోయింగ్ ఫర్దర్ మనం ఓఐ డేటా అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ప్రకారం మనం చూసినట్లయితే 24,000 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది, అట్లీస్ట్ ఈ గురువారం వరకు. ఈ గురువారం క్లోజింగ్ వరకు 24,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో గోయింగ్ ఫర్దర్ డౌన్ సైడ్ ఏమన్నా కొంచెం సపోర్ట్ వస్తే 23,500 దగ్గర ఏమన్నా మనకి స్లైట్ సపోర్ట్ రావచ్చు. బట్ ఎంటైర్ మార్కెట్ మనకి స్టేబుల్ అవ్వాలంటే మాత్రం ఐ బిలీవ్ వన్స్ మార్కెట్ ఒకసారి 22,500 టచ్ చేస్తే, సో మనకు టెక్నికల్ గా కూడా ఒక ఛానల్ సపోర్ట్ దొరుకుతుంది. సో 22,500 ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గోయింగ్ ఫర్దర్ దెర్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ డిప్ టిల్ 22,500 ఆల్సో, బట్ మే నాట్ బి ఇమీడియట్లీ, బట్ గోయింగ్ ఫర్దర్. సో డౌన్ అవ్వాలి ఇంకా. సో 23,500 అనేది ఇమీడియట్ సపోర్ట్ ఈ వారానికి, బట్ గోయింగ్ ఫర్ ద 22,500 వరకు కూడా దెర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ. మార్కెట్ అనేది ఎక్కడికి వెళ్ళదు, అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. రీసెంట్ గా మనకి చేసిన లో ఎంత 23,200 వరకు కూడా లో చేసింది మార్కెట్. సో ఇప్పటికీ కూడా మనకు మార్కెట్ అనేది ఇంకా కన్సాలిడేషన్ ఫేజ్ లో అక్కడక్కడ తిరుగుతుంది, కానీ హయ్యర్ సైడ్ కానీ లోవర్ సైడ్ కానీ రీసెంట్ హైయర్ లోని బ్రేక్ చేయట్లేదు. దెర్ ఈస్ వాలటాలిటీ, బట్ దెర్ ఇస్ నో మూవ్ ఎనీవేర్. సో దీన్ని ఏంటి అని అంటే మనకు కన్సాలిడేషన్ ఫేజ్ లోకి ఎంటర్ అవడానికి దెర్ ఇస్ వెరీ హై ప్రాబబిలిటీగా నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మనకి డేట్ ఇంకా 25th సార్, హాలిడే. ఎస్, ఇంకా 4 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. ఓకే, యా,
మూవ్ ఎలా ఉన్నారు ఇన్వెస్టర్ల మూవ్ ఎలా ఉంది? ఇన్వెస్టర్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఏమి పెద్ద ఇంట్రెస్ట్ చూపిరండి. దాంతో పాటుగా ఇఫ్ యూ కెన్ సీ ఈవెన్ ద మ్యూచువల్ ఫండ్ డేటా ఎస్ఐపిస్ లో కూడా డియాక్టివేషన్స్ కనిపిస్తున్నాయి. ఓకే. సో ఇప్పుడు బేసిక్ గా మార్కెట్ లో వస్తున్న ఫాల్ ని దృష్టిలో పెట్టుకుంటే కొంతవరకు పానిక్ లో కూడా రీటైలర్స్ ఉన్నారు. ఇప్పుడు పెడితే ఏమవుతుందో, ఇది రైట్ టైమా కాదా, ఇది లంసమ్ కి రైట్ టైమా, ఎస్ఐపికి రైట్ టైమా, ఇదంతా కన్ఫ్యూజన్ తోటి ఉంది. సో బేసిక్ గా ఇన్వెస్టర్స్ కూడా ఐ డోంట్ థింక్ దే విల్ షో టూ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ మోర్ ఎవర్ ఏదన్నా ఉంటే ఇంకా మనకి ఎఫ్ఐఎస్ కొంచెం డబ్బులు ఉన్నా కానీ ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి ట్రై చేస్తారు. బికాస్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతుంటాయి. మనకి ఫైనాన్షియల్ ఇయర్ అంటేనేమో మార్చ్ 31 అయిపోతాయి, బట్ వాళ్ళకైతే మాత్రం జాన్ టు డిసెంబరే కదా. సో వాళ్ళ క్లోజింగ్స్ కోసం ఇంకేమైనా ఉంటే చిన్న చిత్తగా ప్రాఫిట్ బుకింగ్స్ చేయడానికి ట్రై చేస్తారేమో, కానీ నాకు తెలిసైతే పెద్ద ఎత్తున ఇన్ఫ్లోస్ రాకపోవచ్చు. వాట్ అబౌట్ ట్రేడింగ్ సార్? సో ట్రేడింగ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఛాలెంజింగ్ గా మారింది. సో